హాయ్ అండి, నా పేరు యుగంధర్. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఒహాయో స్టేట్లో యుఎస్లో పనిచేస్తున్నాను. ఇంపాక్ట్ ప్రోగ్రామ్ చూశానండి యూట్యూబ్లో. ఇంపాక్ట్ ప్రోగ్రామ్ యొక్క ఇంపాక్ట్ నా మీద చాలా ఉందండి. యూట్యూబ్లో చూసే నాకే అంత ఇంపాక్ట్ ఉందంటే, ఫిజికల్గా హరిహర కళాభవన్లో 12 days 68 సెషన్స్ చూసిన ఇండియన్ యూత్ హైదరాబాద్లో, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి ఎంత మోటివేషన్ ఉంటుందో నేను అర్థం చేసుకోగలనండి. ఐ షుడ్ లిటరలీ థ్యాంక్ గంపా నాగేశ్వరరావు గారు అండ్ హిస్ టీమ్ ఫర్ మేకింగ్ దిస్ పాసిబుల్ అండి. 12 రోజులు మోటివేషనల్ స్పీచెస్ కండక్ట్ చేయడం అంత ఈజీ కాదండి. ఎంతోమంది మోటివేషనల్ స్పీకర్స్ని పిలిచి ఫ్రీగా ఆర్గనైజ్ చేయడం అనేది చాలా టఫ్ ఈవెంట్ అండి, నాకు తెలుసండి. సో I should literally thank him for making this event happen to the people of Andhra Pradesh. Thank you very much, sir. ప్రతి మనిషికి ఎదిగే హక్కు ఉందండి. ఎదగడానికి కావాల్సింది ఓన్లీ ఒక మంచి గోల్ పెట్టుకోవాలి, ఒక మంచి డైరెక్షన్లో వెళ్ళాలండి. ఒక మంచి డైరెక్షన్లో మనిషి వెళ్ళాడంటే ఖచ్చితంగా ఆయన పైకి ఎదుగుతాడండి. సో గోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంగ్లీష్లో ఒక మంచి స్టేట్మెంట్ ఉందండి. ది గ్రాస్ పొటెన్షియల్ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్ గెట్స్ డైల్యూటెడ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ గోల్. అంటే మనిషి గోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో గోల్ సెట్టింగ్స్ గురించి డాక్టర్ వర్లు గారు చాలా అద్భుతంగా చెప్పారండి. ఎందుకు గోల్ అవసరం, ఒక డైరెక్షన్లో వెళ్తే, ఒక గోల్ పెట్టుకొని ఆ డైరెక్షన్లో మనం వెళ్తే ఏదైనా అచీవ్ చేయగలము అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నానండి. ఎందుకు డైరెక్షన్ అనేది ఇంపార్టెంట్ అంటే, సపోజ్ మనం వాటర్ హీట్ చేస్తామనుకోండి, స్టీమ్ వస్తుంది. ఆ స్టీమ్ని రైట్ డైరెక్షన్లో పెడితే అండి, ఒక 1000 మంది పాసెంజర్స్ కూర్చునే ట్రైన్ని కదిలించగలుగుతుందండి. అంత కెపాసిటీ ఉంటుందండి స్టీమ్కి, ఇఫ్ యూ డైరెక్ట్ ఇట్ ఇన్ అ ప్రాపర్ వే. ఇన్ ద సేమ్ వే మనకు నయగరా వాటర్ ఫాల్స్ ఉందండి యూఎస్లో. కొన్ని లక్షల గ్యాలన్స్ ఆఫ్ వాటర్ బయటకు పోతుందండి. దాన్ని కరెక్ట్గా ట్యాప్ చేసి రైట్ డైరెక్షన్లో పెట్టడం వలన కొన్ని హైడ్రో ఎలక్ట్రిక్ టర్బైన్స్ తిరుగుతాయండి ఈ వాటర్ ఫోర్స్ వలన. దానివల్ల ఎంతో ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. ఆ ఎలక్ట్రిసిటీ కొన్ని హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్కి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయగలుగుతున్నామండి. సో ప్రతి మనిషిలో చాలా సామర్థ్యం ఉంటుందండి, వాళ్ళకి చాలా పొటెన్షియల్ ఉంటుంది. అది ట్యాప్ చేసి వాళ్ళకి ఇది ఉంది, మీరు చేయగలుగుతారు అని కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించగలిగితే వాళ్ళకు కూడా నేను చేయగలను అనే నమ్మకం కుదురుతుందండి. సో ఈ 12 రోజుల ఈవెంట్ వలన గంపా నాగేశ్వర గారు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు, వేర్ హీ బ్రాట్ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ దే హ్యావ్ షేర్డ్ దేర్ ఎక్స్పీరియన్సెస్. ఈ ఎక్స్పీరియన్సెస్ అనేవి మాకు చాలా అవసరం అవుతాయండి పైకి ఎదగడానికి. గంపా నాగేశ్వరరావు గారు బీ ఏ ఛాంపియన్ అనే ప్రోగ్రామ్ చేస్తారు, చాలా బాగుందండి. అందులో చాలా మంచి స్టేట్మెంట్ చెప్పారండి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ గోల్, యూ హ్యావ్ టు వర్క్ ఫర్ సంబడి హూ ఆల్రెడీ హ్యావ్ అ గోల్. ఇఫ్ యూ హ్యావ్ అ గోల్, యూ కెన్ వర్క్ ఫర్ యువర్ సెల్ఫ్. చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అండి. యూ హ్యావ్ టు ఎంఫసైజ్ ఇట్. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ ఎలిమెంట్, సక్సెస్ అండి. ప్రతి మనిషి సక్సెస్ అవుతాడండి. కొన్ని రూల్స్ ఫాలో అయ్యి స్ట్రిక్ట్గా, డిసిప్లిన్గా ఒక పనిని చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. కానీ ఒక సక్సెస్ఫుల్ పర్సన్కి, సక్సెస్ విత్ వాల్యూ ఉండే పర్సన్కి చాలా డిఫరెన్స్ ఉందండి. సో వాల్యూస్ ఆర్ లాట్ ఇంపార్టెంట్. సో ఎథిక్స్, మారల్స్, వాల్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. అవి చాలా ఈజీగా రావండి. పుస్తకాలు చదివితే నాలెడ్జ్ వస్తుందండి, విజ్డమ్ వస్తుంది. కానీ వాల్యూస్ అనేవి పేరెంటింగ్ వలన, సొసైటీ వలన వస్తాయండి. సో ఎవ్రీ పేరెంట్ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ క్రియేటింగ్ సచ్ అ ఫంటాస్టిక్ ఎన్విరాన్మెంట్ సో దట్ మీ కిడ్స్ చాలా ప్రాపర్గా వాల్యూస్తో గ్రో అవుతారండి. సొసైటీని కూడా మనం అలైన్ చేసుకోవాలండి. ద పీపుల్ విత్ హూమ్ యూ హ్యాంగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీ డైరెక్షను, మీరు ఎదిగేది అనేది కరెక్ట్ ఎప్పుడవుతుందంటే, యూ హ్యావ్ టు సెలెక్ట్ ది రైట్ పీపుల్ విత్ హూమ్ యూ హ్యావ్ టు హ్యాంగ్ సో దట్ యూ ఆల్ పీపుల్ హ్యావ్ అ రైట్ డైరెక్షన్. మీరు డీవియేట్ అవ్వరండి. ఆ గ్రూప్లో ఉంటే ఆ డైరెక్షన్లో వెళ్ళిపోతారండి. అది చాలా ఇంపార్టెంట్ అండి. కమింగ్ టు ద నెక్స్ట్ ఈవెంట్, ఆంటర్ప్రీనర్షిప్. ఆంటర్ప్రీనర్షిప్ అనేది చాలా అవసరం అండి మన దేశంకి. ఎందుకంటే ఒక సోషల్ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి దెర్ ఆర్ ఓన్లీ 2 ways అండి నా పర్స్పెక్టివ్లో. వన్ ఈజ్ పాలిటిక్స్, ద అదర్ వన్ ఈజ్ ఆంటర్ప్రీనర్షిప్.
పొలిటీషియన్స్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయండి, మనం కట్టిన ట్యాక్సెస్ అన్ని డబ్బుల రూపంలో వస్తాయి. ఆ డబ్బులు వచ్చినప్పుడు ఆ డబ్బులతో మీరు కొత్త ఫ్యాక్టరీ స్టార్ట్ చేయొచ్చు, కొత్త జాబ్స్ క్రియేట్ చేయగలగచ్చు. సో లాట్ ఆఫ్ పీపుల్కి జీవనోపాధి కలుగుతుందండి. కానీ ప్రస్తుతానికి పాలిటిక్స్ మన చేతుల్లో లేవు కాబట్టి ఆంటర్ప్రీనర్షిప్ అనేది మనం పిక్ చేసుకోవాలండి. ప్రశాంత్ జైన్, సంజయ్ ఎనిమిశెట్టి గారు, హర్విందర్ సింగ్ గారు ఆంటర్ప్రీనర్షిప్ గురించి చాలా బాగా చెప్పారండి. ఒక ఆంటర్ప్రీనియర్ ఎంత పవర్ఫుల్ అంటే కొన్ని వేల మంది జీవితాలను కదిలించగలుగుతారండి. ఫర్ ఎగ్జాంపుల్ నారాయణమూర్తి అండి 1,50,000 ఉద్యోగాలు జనరేట్ చేస్తారండి. హీఈస్ నార్మల్ ఇంజనీర్. 150,000 ఫ్యామిలీస్ ఆయన క్రియేట్ చేసిన జాబ్ వలన బ్రతుకుతున్నాయండి. వాళ్ళ తమ్ముళ్ళు చెల్లెల్ని చదివించుకుంటున్నారు, వాళ్ళకి పిల్లలు చేస్తున్నారు, వాళ్ళ పేరెంట్స్కి హెల్త్ కేర్ కావాలంటే హెల్త్ కేర్ హ్యాండిల్ చేయగలుగుతున్నారు. సో ఆంటర్ప్రీనియర్షిప్లో అంత పవర్ ఉందండి. ఇప్పుడు అమెరికా చూసారనుకోండి, అమెరికా చాలా సంపన్నమైన దేశం, చాలా అగ్రరాజ్యం. ఇది ఈ లెవెల్కి రావడానికి ఒక 100 ఆంటర్ప్రీనియర్సే, ఒక 100 మంది ఈ కంట్రీని ఎలా చేంజ్ చేశారని నేను గట్టిగా బిలీవ్ అవుతున్నానండి. ఇఫ్ యు టేక్ బిల్ గేట్స్, ఇఫ్ యు టేక్ స్టీవ్ జాబ్స్, కొన్ని లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేశారండి. అదేవిధంగా మీరు అది ఐటీ సెక్టర్లో అండి 1910, 1940స్లోకి వెళ్తే ఆండ్రూ కార్నెగీ అనే అతను స్టీల్ బ్యారన్ అండి. కొన్ని స్టీల్ ఫ్యాక్టరీస్ని క్రియేట్ చేసి ఫిజికల్గా పని చేసుకోగలిగే వాళ్ళకి అందరికీ జాబ్స్ క్రియేట్ చేశాడు. అదేవిధంగా రాకోఫిల్లర్, ఆయన పెద్ద ఆయిల్ బ్యారన్ అండి. జేపీ మార్గన్ జనరల్ ఎలక్ట్రిక్ అనేది స్టార్ట్ చేశారు. అంతేకాకుండా చేజ్ బ్యాంక్స్ అని ఆయన స్టార్ట్ చేసినవేనండి. కొన్ని లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేశారండి. అదేవిధంగా హెన్రీ ఫోర్డ్ ఒక ఆటోమొబైల్ ఇండస్ట్రీని రెవల్యూషనరైజ్ చేసేసారండి. రైట్ బ్రదర్స్ ఏరోప్లేన్ కనిపెట్టారండి. సో వీళ్ళు ఎన్నో ఆటోమొబైల్, ఏరోనాటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్రియేట్ చేసి ఎంతో సర్వీస్ డెలివర్ చేస్తున్నారండి. సో ఆంటర్ప్రీనర్స్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఎలిమెంట్ ఇంగ్లీష్ అండి. సుమితా రాయ్ గారు చాలా బాగా మాట్లాడారండి. ఇంగ్లీష్ అనేది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్ అయిపోయిందండి. ఇంగ్లీష్ స్పీకింగ్ నేషన్ కాబట్టే మనకి ఈ రోజున బీపీఓ జాబ్స్, కాల్ సెంటర్ జాబ్స్, ఐటీ జాబ్స్ వస్తున్నాయండి. సో ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ ఖచ్చితంగా నేర్చుకోవాలి, అది కష్టం కాదు. నెక్స్ట్ ఎలిమెంట్ అండి, మనిషి ఏదైనా సాధించగలడు అని చెప్పడానికి మనకి ఒక 4 పీపుల్ ఉన్నారండి. వాళ్ళు స్టేజ్ మీదకి ఎక్కి చాలా ఫెంటాస్టిక్గా చెప్పారు. మిస్టర్ పవన్, సింగిల్ డిజిట్ ర్యాంకర్ ఇన్ సిఏ అండ్ ఐసీడబ్ల్యూఏ. ఆయన ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అండి పాస్ట్లో, బట్ ఆయన అనుకున్నాడు నేను ఎలాగైనా సాధించాలని. మనిషిలో పొటెన్షియల్ ఉందని బిలీవ్ చేశాడు, కష్టపడ్డాడు, అచీవ్ చేశాడండి. ఈరోజు శ్రీమేధ స్టార్ట్ చేస్తున్నారు. అమేజింగ్ సిఏ పీపుల్ని ఇండియాకి జనరేట్ చేస్తున్నారని నేను గట్టిగా నమ్ముతున్నాను. అదేవిధంగా శ్రీధర్బాబు ఐఏఎస్, ఈజ్ అ నార్మల్ ఇంజనీర్ ఇన్ 2003 బ్యాక్ ఇన్ గుంటూరు. గట్టి పట్టుదలతో నేను ఎలాగైనా సాధించగలను అని ప్రయత్నించారు. 5th ర్యాంక్ ఐఏఎస్లో వచ్చిందండి ఆయనకి. జ్యోతిరెడ్డి గారు బేసిక్ డిగ్రీస్ కూడా లేవండి పాపం ఆమెకు ఫ్యామిలీ సపోర్ట్ చేయలేదు, భగవంతుడు కూడా సపోర్ట్ చేయలేదు. సో అయినా కానీ ఆమె ఏదైనా చేయగలుగుతాను, నాకు కెపాసిటీ ఉంది అని నమ్మి ముందుకు వెళ్ళారు. ఈరోజు ఒక పెద్ద ఆర్గనైజేషన్కి యుఎస్లో ఆమె సీఈఓనండి. ఫైనల్గా మేకా శ్రీనివాస్ గారు, ఐ షుడ్ లిటరలీ థ్యాంక్ యూ మేకా గారు. ఎందుకంటే మీరు కూడా నార్మల్గా స్టార్ట్ చేసి ఈరోజు 100 crore బిజినెస్ టర్న్ ఓవర్కి వెళ్ళారు. రియల్ ఎస్టేట్లో మీరు ఉన్నారు. ప్రతి ఒక్కరు అందరూ ఆంటర్ప్రీనర్షిప్ జాబ్స్ చేస్తున్నారండి, కానీ మీకు ఒక స్పెషాలిటీ ఉందండి. యు ఆర్ సపోర్టింగ్ అండ్ యు ఆర్ అఫీషియల్ స్పాన్సర్. స్వర్ణభూమి ఈజ్ అ స్పాన్సర్ ఫర్ ఇంపాక్ట్. మనిషిలో పొటెన్షియల్ ఉంది, మనిషి సామర్థ్యం చాలా ఎక్కువ, మీరు అందరూ చేయగలరు అని చెప్పడానికి ఒక వేదిక కావాలండి. దానికి డబ్బులు అవుతాయి, అది మీరు యు ఆర్ పోరింగ్ ఇన్, అండ్ ఐ షుడ్ లిటరలీ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దట్ వన్ సార్. డాక్టర్ రత్నాకర్ గారు చాయిస్ మేకింగ్ గురించి చాలా బాగా చెప్పారండి. ప్రతి మనిషి చాయిస్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుందండి. వెన్ యూ మేక్ అ చాయిస్ యూ హోల్డ్ ది రిజల్ట్. సో ఇఫ్ యూ టేక్ ఎన్ ఎంపీసీ you'll become an engineer or a statistic, you go into mathematics. If you take a BPC you'll become a doctor or so and so forth. So when you make a choice you hold the result. So choice అనేది ప్రతి ఒక్కడికి వస్తుందండి, irrespective of the age, caste, creed, religion. So you got to make a right decision and right choice. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఫైనల్గా ప్రతి ఒక్కడికి కొన్ని ఫేజెస్ ఆఫ్ లైఫ్ తప్పించుకోలేరండి. ఆ ఫేజ్ ఆఫ్ లైఫ్ వాళ్ళు కొత్త అండి ప్రతిదానికి. సపోజ్ ఒక జాబ్ హోల్డర్
ప్రతి మనిషి కొన్ని స్టేజెస్ ఆఫ్ లైఫ్లో లో జర్నీ చేస్తారండి. ఆ స్టేజ్ ఆఫ్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అటువంటి స్టేజెస్లో కొన్ని ఏంటంటే, మీరు ఫస్ట్ జాబ్ చేస్తారు, మీరు ఫస్ట్ హస్బెండ్ అవుతారు, లేకపోతే వైఫ్ అవుతారు, మీరు ఫస్ట్ టైం ఫాదర్ అవుతారు, మీరు ఫస్ట్ టైం గ్రాండ్ ఫాదర్ అవుతారు. సో ప్రతి ఒక్కరికి ఈ ఈ ఈవెంట్స్ అనేవి, లేకపోతే ఈ రోల్స్ అనేవండి జీవితంలో ఫస్ట్ టైం వస్తాయండి. సో వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదండి. సో అవి స్మూత్గా హ్యాండిల్ చేయడానికి మీకు మెంటర్స్, గైడ్స్ కావాలండి. ఎందుకంటే వీళ్ళు ఉండేటప్పుడు వీళ్ళు చెప్తారు, అరే అబ్బాయి నువ్వు ఇలా బిహేవ్ చేయాలి, నువ్వు ఇలా ఉండకుండా ఉండాల్సింది అని చెప్తారండి. సో మెంటర్స్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి. నేనేం బిలీవ్ చేస్తానంటే, మనకన్నా అట్లీస్ట్ 5 to 10 years పెద్దవాళ్ళు అనేవాళ్ళు ప్రతి రంగంలో ఉండాలి అని నేను నమ్ముతానండి. ఐ డూ హ్యావ్ సమ్ ఆఫ్ ది సీనియర్ పీపుల్ విత్ హూమ్ ఐ కాంటాక్ట్ రెగ్యులర్లీ. ఎందుకంటే అండి, ఒక మనిషి 7 yearsలో చేసే పని మనకి మంచి గైడెన్స్ ఇస్తే 4 ఏళ్ళలో అయిపోతుందండి. సో ఎంతో కాన్ఫిడెన్స్తో కూడా చేస్తామండి, ఎక్కువ ఫ్లాస్ చేయమండి. వై టు రీఇన్వెంట్ ద వీల్? సో ఆల్రెడీ ఎవరో రీఇన్వెంట్ చేశారండి, వీల్ని ఇన్వెంట్ చేశారండి. సో వాళ్ళ దగ్గరికి వెళ్తే, ఈ డైరెక్షన్లో వెళ్తే మీరు షార్ట్కట్లో వెళ్ళగలుగుతారు, ఇంకా తొందరగా అచీవ్ చేయగలుగుతారు అని చెప్తారండి. సో ప్రతి ఒక్కరికి గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మెంటర్స్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్గా కావాలండి. సో మన గంప నాగేశ్వరరావు గారు అరేంజ్ చేసిన ఈ ప్లాట్ఫామ్లో మీకు మల్టిపుల్ మెంటర్స్ దొరుకుతారండి. దే గేవ్ దేర్ ఈమెయిల్ ఐడీస్, ఫోన్ నెంబర్స్ అన్నీ ఇచ్చారండి. థ్యాంక్స్ టు ఎవ్రీ ఇండివిజువల్ పీపుల్ హూ ఆర్ సో కైండ్ టు షేర్ దేర్ మొబైల్ నెంబర్స్ యాజ్ వెల్ యాజ్ ఈమెయిల్ ఐడీస్. సో అందరికీ మెంటర్స్ లైఫ్లో దొరకకపోవచ్చండి. సో ఏం చేయాలంటే, దానికి సబ్స్టిట్యూట్ ఒకటేనండి, బుక్స్ చదవాలండి. బుక్ రీడింగ్ ఈజ్ అ ఫెంటాస్టిక్ హ్యాబిట్ అండి. వెన్ యూ రీడ్ లాట్ ఆఫ్ బుక్స్ యూ గ్రో విత్ ఇట్స్ రిచెస్. ఎందుకంటే అండి, ఒక బుక్లో ఒక 65 ఏళ్ళు ముసలైన ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు, ఎటువంటి ఇష్యూస్ వచ్చాయి, వాటిని ఎలా హ్యాండిల్ చేశాడు అంటూ రాస్తారండి. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే, చాలా సంగతుల గురించి పాజిటివ్గా ఎలా హ్యాండిల్ చేయాలనేది మనకు తెలుస్తుందండి. సో ఈ ఎక్స్పీరియన్సెస్తో మనకి ఎటువంటి ప్రాబ్లమ్ ఫ్యూచర్లో వచ్చిందంటే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో మనకి అవగాహన ఉంటుందండి. సో వెన్ వీ కీప్ రీడింగ్ లాట్ ఆఫ్ బుక్స్ యూ గ్రో విత్ ఇట్స్ రిచెస్. సో బుక్ రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ హ్యాబిట్ అండి. జేడి లక్ష్మీనారాయణ గారిని, జయప్రకాష్ నారాయణ గారిని చూస్తే అండి, వాళ్ళు కూడా చెప్తున్నారు ఎన్నో బుక్స్ చదవాలి. ఐఏఎస్ ఆఫీసర్స్ అండి, వాళ్ళు పబ్లిక్ సర్వీస్ చేయడానికి వస్తున్నారు. సో బుక్ రీడింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈవెన్ రాళ్ళబండి కవిత ప్రసాద్ గారు, వాళ్ళ ఇంట్లో పెద్ద లైబ్రరీ ఉందంటండి. సో ప్రతి ఒక్కరు బుక్స్ మీద చాలా టైం స్పెండ్ చేయాలండి. ఎందుకు బుక్స్ ఖచ్చితంగా చదవాలి ఏంటండి, మనకి ఒక సిస్టమ్ ఉందండి. 10th అయిపోయిన వెంటనే +2 అయిపోయిన వెంటనే బ్యాచిలర్స్ తర్వాత మాస్టర్స్ తర్వాత PhD, ఆ తర్వాత ఉద్యోగం. సో ఒక డైరెక్షన్ ఉందండి, దీని తర్వాత ఇది చేయాలండి. కానీ ఒక మనిషి 15 సంవత్సరాలకి ఈ రకమైన ఆలోచన విధానం ఉండాలి, 20కి ఎలా ఉండాలి, 30కి ఎలా ఉండాలని ఒక బెంచ్ మార్క్ కానీ, ఒక స్కేల్ ఆఫ్ 1 to 10లో ఈ స్టేజ్కి, ఈ లెవెల్కి ఎదగాలి అని ఎక్కడా లేదండి. సో ప్రతి ఒక్కరు ఆ వయసుకి ఎంత మెచ్యూరిటీ ఉండాలో రావాలంటే మీకు ఖచ్చితంగా మెంటర్స్ కావాలండి, ఖచ్చితంగా పుస్తకాలు చదవాలండి. అందుకు ఐ విల్ స్ట్రాంగ్లీ రికమెండ్ ఎవ్రీబడి టు స్టార్ట్ రీడింగ్ బుక్స్ ఇన్ దేర్ లాంగ్వేజ్. సపోజ్ తెలుగులో మనం స్టార్ట్ చేయాలంటే మహాత్మా గాంధీ ఆటోబయోగ్రఫీ ఉందండి. అదేవిధంగా విజయానికి 5 మెట్లు యండమూరి వీరేంద్రనాథ్ గారి ఉందండి, అవి చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్లో మల్టిపుల్ బుక్స్ ఉన్నాయండి. ది సీక్రెట్ అనే ఒక బుక్ ఉందండి. అదేం చెప్తుందంటే, మీకు ఏది జరగాలంటే అది జరుగుతుంది, ప్రొవైడెడ్ యూ ఆస్క్ ద నేచర్, యూ ఆస్క్ గాడ్. అదేవిధంగా మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ ఉందండి. మీరు ఎందుకు వై డూ యూ హ్యావ్ టు థింక్ బిగ్ సో దట్ యూ కెన్ అచీవ్ అని చెప్తుందండి. యూ కెన్ విన్ అనే బుక్ ఉందండి శివఖేరా గారిది. హౌ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అండ్ మేక్ ఫ్రెండ్స్ అనేది డేల్ కార్నెగీ బుక్ ఉందండి. హౌ టు ఇంటర్పర్సనల్ రిలేషన్స్ బిల్డ్ చేసుకోవడానికి. సో ఇటువంటివి ఎన్నో బుక్స్ ఉన్నాయండి. చాలా ఆటోబయోగ్రఫీస్ చదవాలి. ఇవన్నీ ఒక హ్యాబిట్ కింద, కరికులం బుక్స్తో పాటు ఇవి కూడా చదివినప్పుడు మీకు చాలా విషయాలు తెలుస్తాయండి. అది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే అండి, ఈ ఇంపాక్ట్ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్ అయిందండి. చాలామందికి యూజ్ అవుతుందండి. ఇప్పుడు మీరు రియలైజ్ అవ్వలేకపోవచ్చు అండి, తర్వాత మీకు తెలుస్తుందండి. సో ఇంపాక్ట్ని ఇంత సక్సెస్ చేసిన ప్రతి ఇండివిజువల్ పర్సనల్కి నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. యండమూరి వీరేంద్రనాథ్ గారు అవ్వచ్చు,
విశ్వనాథం గారు అవ్వచ్చు, నెహ్రూ గారు అవ్వచ్చు, పెద్దిరాజు గారు అవ్వచ్చు, గంపా నాగేశ్వరరావు గారు అవ్వచ్చు, మెయిన్లీ మేకా శ్రీనివాస్ అవ్వచ్చు, ఇంకా ఎంతోమంది వాలంటీర్స్ అండి. ఎంతోమంది పేర్లు నాకు సబ్కాన్షియస్ మైండ్లో ఉంది, కానీ యూనో అన్నీ చెప్పలేకపోతున్నానండి. సో ప్రతి ఇండివిజువల్ పర్సన్కి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి ఇటువంటి ఈవెంట్ కండక్ట్ చేసినందుకు. ఇటువంటి ఈవెంట్స్ ఎన్నో ఫ్యూచర్లో జరగాలండి. ప్రతి ఒక్కరు వాలంటీర్గా వచ్చి, ఇట్ మే బీ ఫైనాన్షియల్గా కానీ, లేకపోతే వాళ్ళు ఏమైనా అచీవ్ చేస్తే స్టేజ్ మీదకి వచ్చి చెప్పడం కానీ, లేకపోతే ఆర్గనైజ్ చేయడానికి చాలా ఎఫర్ట్ కావాలండి. దానికి వాలంటీర్గా వచ్చి గంపా నాగేశ్వరరావు గారికి సపోర్ట్ చేయాలండి. సో ఫైనల్గా I would like to thank the whole Impact team who have participated in to making this a fantastic event and giving every knowledge to every people who have attended free of cost. Thank you very much, Andi. In behalf of all the people from abroad who watched Impact program over YouTube, I would like to literally thank the whole Impact team to making this event happen, and thank you very much.